న్యూస్ మోడర్న్ కల్చర్ ట్రెడిషనల్ లుక్ లో విశాఖ వనితలు దాండియా నృత్యాలు చేస్తూ పండుగ శోభని పెంచేశారు. దాండియా ఆటపాటలతో దసరా ఉత్సవాల జోష్ను మరింత పెంచారు. పండుగ ఏదైనా దేశంలోని అన్ని సంప్రదాయాలు సంస్కృతిని గౌరవిస్తూ పండుగను జరుపుకుంటామని విశాఖ వనితలు చెప్తున్నారు. దసరా దాండియాపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. సంబరాలు విశాఖపట్నంలో మరి చాలా జోష్గా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా దసరా అంటేనే మరి సంబరాల పండగ. ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రతి ఏడాది కూడా దాండియా డాన్సులతో దసరాని మరింత హోరెత్తిస్తూ ఉంటారు. విశాఖలో లేడీస్ అంతా కూడా ఒక పక్క తెలంగాణలో బతుకమ్మ నృత్యాలతో అక్కడ దసరా పండుగ బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉంటే, మరోపక్క ఇక్కడ విశాఖపట్నంలో సెటిల్ అయిన ఉత్తరాది అలాగే విశాఖ వనితలు వీళ్ళంతా కూడా దసరా ఫెస్టివల్ని మరింత జోష్ పెంచేస్తున్నారు దాండియా డాన్సులతో. ఒకసారి ఇక్కడ మనతో చాలా మంది ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. అసలు దసరా ఫెస్టివల్ కి దాండియా డాన్స్ స్పెషాలిటీ ఏంటి మేడం చెప్పండి. దసరా ఫెస్టివల్ అనగానే దాండియా డాన్సులతో ఆట పాట ఆ సందడి ఇవన్నీ కూడా చాలా జోష్ నింపేస్తాయి. మీరు ఎలా? యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మన వైజాగ్లో దసరా టైంలో పండగని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచన అవసరం లేదండి. ఎందుకంటే చాలామంది డాన్సర్స్ ఉన్నారు. మన వైజాగ్ అంతా చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యి ఎంత బాగా దాండియా ఆడుతున్నారు. అంటే మన ఇండియన్ కల్చర్ని అందరూ రిఫ్లెక్ట్ చేసే విధంగా మన డ్రెస్అప్ మన కల్చర్ని చూపించుకోవడమే ఈ దాండియా అండి. సో ఈరోజు మీరు చూస్తున్నారు ఇంతమంది శిరీష మేడం ఈవిడ ఒక డాన్స్ స్కూల్ నడుపుతున్నారు. సో వీళ్ళందరూ ఆ డాన్స్ స్కూల్కి సంబంధించిన వాళ్ళు. అండ్ నేను కూడా వెళ్ళాను. అంటే జనరల్గా దసరా ఫెస్టివల్లో మనకి ట్రెడిషన్తో పాటు దాండియా జోష్ అనేది మస్ట్గా ఉండాల్సిందే. ఆ ట్రెడిషన్ జనరల్గా ఉత్తరాది దగ్గరే ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడు ఇక్కడ ఆ కల్చర్ని మనం కూడా అందరినీ కూడా రెస్పెక్ట్ చేస్తూ అడాప్ట్ చేసుకుంటున్నాం. సో దసరాకి దాండియా అన్న స్పెషాలిటీ మన ఏ పండుగ అయినా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉరకలేస్తూ గెంతలేస్తూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది ఇలా దేవుణ్ణి స్మరించుకుంటూ ఈ దాండియా ఆడడం మనం ఉత్తరాదిలో చూస్తాము. దక్షిణాదిలో ఇది మనం అంటే ఎందుకు అలవర్చుకున్నాము అంటే ఈ పండగ 10 రోజులు కూడా చాలా సందడిగా ఉత్సాహంగా హ్యాపీగా కొత్త బట్టలు వేసుకొని ఇలా నలుగురితో కలిసి ఇలాంటి రోజులు మళ్ళీ రావు కదండి. ఈ దసరా టైంలోనే వస్తాయి. అందుకని అందరూ ఉత్తర దక్షిణ లేకుండా మన ఇండియన్ కల్చర్లో ఒక పార్ట్ అయిపోయింది దాండియా. సో ఇప్పుడు ఇక్కడ దాండియా మీరు అందరూ చేస్తున్నారు. ఇది వైజాగ్కి కొత్త ఏమీ కాదు, కానీ ఇక్కడ ఇంత కల్చర్ని మీరు ఎలివేట్ చేస్తూ ట్రెడిషనల్ డ్రెస్సెస్తో మరి కలర్ఫుల్ ట్రెడిషన్ని ఫాలో అవుతూ చేస్తున్నారు. దాండియా ఎలా అనిపిస్తుంది? దాండియా ఫస్ట్ దాండియా గురించి చెప్పాలంటే ఎవ్రీ స్టేట్ టెల్స్ అ స్టోరీ ఇన్ ఇండియా. గుజరాత్ దాండియా ఓకే, అలాగే ఎవ్రీ స్టేట్కి ఒక కల్చర్ ఉంటుంది. ఇప్పుడు దేవి నవరాత్రుల్లో దేవి ఎలా అయితే నరకాసుడితో ఫైట్ చేశారో, నరకాసుడితో ఎలా ఫైట్ చేశారో ఆవిడ ఇవే స్టిక్స్ బదులు స్వోర్డ్స్తో షీ ఫాట్ విత్ ద నరకాసుర. సో అదే స్టైల్లో మనము దాండియా స్టిక్స్తోని డాన్స్ దేవి ఎలా అయితే చేశారో మనం కూడా అలాగే చేస్తాము. ఆవిడ విక్టరీని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అమ్మవారు వాడిన ఏదైతే వెపన్స్ ఉంటుందో వాటికి బదులుగా ఈ కర్రలు పెట్టి ఆ సౌండ్ చేస్తూ కూడా దాండియా నృత్యాన్ని చేస్తారట. అసలు నిజంగానే ఇదొక మంచి పురాణమైన కథ అయినప్పటికీ కూడా దాండియా నృత్యం అనగానే ఒక ట్రెడిషన్. సో ఎలా అండి మీరు ఇక్కడ వైజాగ్లో ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా బాగుంటుంది. దసరా నవరాత్రులు అంటే మేము ఎప్పుడెప్పుడు వస్తుందా దాండియా నైట్స్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాం. సో సూపర్గా ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం. మంచి మంచి న్యూ స్టెప్స్ గర్భా దాండియా చాలా బాగుంది, సూపర్గా ఉంది. బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్తో అనమాట. చాలా అంటే ఇలాంటి కల్చరల్ మీట్స్ వలన మనలో ఉన్న టాలెంట్, సృజనాత్మకత అండ్ ఫెస్టివ్ జోష్, మొత్తానికి ఫెస్టివ్ జోష్ని మనం ఎంజాయ్ చేస్తాం. అలాగే అందరం ఈ గ్రూప్ ఆఫ్ గ్యాదరింగ్ అవ్వటం వలన రకరకాల ఫీలింగ్స్ని షేర్ చేసుకునే ఒక పెద్ద ఈవెంట్ కూడా అవుతుంది. సో ఈ దసరాని మీరు ఎలా ఎంజాయ్ చేయరు? దసరా అంటే యాక్చువల్గా ముందు డేస్ అయితే నార్మల్గా దసరా అంటే దసరా దేవి పూజ అవన్నీ. ఇప్పుడు ఏంటంటే నవరాత్రులు ఫ్రెండ్స్ అందరం చక్కగా ప్రాక్టీస్ రోజు దాండియా గర్భా అవుతుంది. ఫైనల్ డే అంటే మాకు బిగ్ డే అనమాట. ఫుల్గా మంచి మంచి పిక్స్ తీసుకొని మంచి మంచి స్టైల్స్ తీసుకొని సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. గర్భా ఏంటంటే బాడీ అంతా మూవ్ అవుతుంది కదా, సో ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది.
ఇది ఇక్కడ మొత్తానికి ట్రెడిషన్ ని ఫాలో అవుతూ మరి ఏదైతే కల్చర్ ని ఎలివేట్ చేస్తూ చేసే దాండియా నృత్యాలు నిజంగానే మన బాడీలో ఒక ఉత్సాహాన్ని నింపడంతో పాటు పండుగ కల్చర్ ని మరింత పెంచుతాయి. ఖచ్చితంగా ఇది ఏ ప్రాంతవాసుల ఆచారం ఆనవాయితీ అయినప్పటికీ కూడా మేమందరం కూడా ఈ కల్చర్ ని ఎంజాయ్ చేస్తున్నామని అంటున్నారు. మరి దేవీ నవరాత్రులని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు దాండియా నృత్యాలతో మరింత జోష్ని పెంచుతూ విశాఖపట్నంలో దసరా ఫెస్టివల్ ని కలర్ఫుల్ గా జరుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.